నమస్తే. వీధులను స్వాగతం. ఎలక్షన్ సమాహితం. మన్సూరాబాద్ యంగ్ టైగర్, యంగ్ డైనమిక్ లీడర్ రఘువీర్ రెడ్డి గారి బర్త్డే పురస్కరించుకొని వారితోటే మరి ఈ కొత్తగా స్పెషల్ ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క బర్త్డే నుంచి ఏమేమి ఆలోచనలు, ప్రజలకు ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనలు వారితోటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అందరికీ. ఎన్నోది? 28వ 28th బర్త్డే. ఓకే. మరి ఈ సంవత్సరం కొత్తగా ప్రజలకు ఏం చేయాలని కొత్త ఆలోచనలు ఎలా ముందుకెళ్తారు? కొత్తగా చేసేది ఏం లేదండి. ప్రతిరోజు మేము ఎట్లయితే కష్టపడ్డామో ఇన్ని రోజుల నుంచి అదేవిధంగా ఇంకా బెటర్గా సమాజాన్ని మార్చడానికి, ఈ సమాజంలో ఉన్న అవినీతిని నిర్మూలించడానికి, అదేవిధంగా డివిజన్ అభివృద్ధికి ఏదైతే విధంగా మేము ఇన్నేళ్ళు 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నామో సుదీరణ బాటలో అదేవిధంగా ముందుకి ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇంత ఫాలోయింగ్ 28 సంవత్సరాలు అంటే దాదాపు రాజకీయం అంటే అనుకుంటారు 35 తర్వాత 28కి ఇంత ఫాలోయింగ్ అంటే మీకు రాజకీయం అంటే దీన్ని బట్టి చూస్తే బాగా పునాది రాలని తెలుస్తుంది. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ ఫస్ట్ డే నుంచి నా రాజకీయ భవిష్యత్తు కానీ, నా పర్సనల్ బిజినెస్ లైఫ్లో కానీ ప్రతిదానికి మన ఎమ్మెల్యే, మా ప్రియతమ నాయకుడు, యంగ్ డైనమిక్ లీడర్ సుధీర్ రెడ్డి గారే. అండ్ మిగతాదంతా పైన దేవుడిది, శివుంది, వాళ్ళే నడిపించారు ఇన్ని రోజులు, వాళ్ళదే ఇదంతా. ఈరోజు స్పెషల్గా ఈరోజు మార్నింగ్ నుంచి ఎప్పటి నుంచి మీ యొక్క కాలక్రమం? మార్నింగ్ నుంచి కాదండి, రాత్రి 12 గంటల నుంచి ఇదే విధంగా మా కార్యకర్తలు కానీ, స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ పెద్ద ఎత్తున వచ్చి అందరూ విషెస్ చేయడం జరిగింది. అదేవిధంగా చీరల పంపిణీ, అటు యంగ్ బాయ్స్కి క్రికెట్ కిట్స్ కానీ, వాలీబాల్స్ కానీ, అక్కడ అనాథాశ్రమంలో బియ్యం కానీ, గవర్నమెంట్ స్కూల్కి మనం ఒక షెడ్ వేయడం కూడా జరిగింది. వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటే అది పర్సనల్ మన ఫౌండేషన్ నుంచి ఒక షెడ్ వేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు తెలియకుండా కూడా మా అభిమానులు ఎన్నో చేసిరంట, నాకు తెలియదు. అన్నీ జరుగుతుందండి. సంతోషంగా. మరి ఇంకేమైనా రక్తదాన శిబిరాలు కానీ ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేశారండి? మేము దాన్ని ఎంకరేజ్ చేయము. ఎప్పుడైతే అవసరం పడుతుందో నా గ్రూప్స్ ఉంటాయండి, 4-5 గ్రూప్స్. ఆ గ్రూప్స్లో ఎప్పుడు అవసరం పడ్డా మనకు ఒక స్పేర్ ఒక 10-15 మెంబర్స్ బ్లడ్ ఇచ్చేయడానికి రెడీగా ఉంటారు. అట్లా యూజ్ చేస్తాం. మేము ఏదో క్యాంప్కి ఇవ్వడము అట్లాంటివి ఏం జరపము. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు రెడీగా ఉంటాం. మా బాయ్స్ అందరూ రెడీగా ఉంటారు ఎప్పుడైనా. ఆరాధ్య దైవం సుధీర్ రెడ్డి గారి బర్త్డేకి వారంలోనే మీది వచ్చింది. ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇంకా ఆ మతలోకి వెళ్ళి వెళ్ళక ముందుకే మీ బర్త్డే. అవునండి, ప్రతి సంవత్సరం అదే మాకు. అది ఆ సెలబ్రేషన్స్ ఎండ్ కాకముందే ఈ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం ఫ్రెండ్షిప్ డే వచ్చింది. మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు, బోనాలు శుభాకాంక్షలు. పోయినసారి మీ జరుపుకున్నటువంటి బర్త్డే మీ యొక్క సుధీర్ రెడ్డి గారు మాజీగా ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయ్యారు. మీరు కూడా కీలక పాత్ర పోషించారు. ఈ యొక్క బర్త్డే ఎలా ఆస్వాదిస్తారు? చాలా సంతోషం అండి. ఎన్ని బర్త్డేల కంటే ఈ బర్త్డే ఎంతో స్వీట్గా ఉంది. ఎందుకంటే చాలా కష్టపడ్డాము ఎలక్షన్లో. రూలింగ్ పార్టీని ఎదిరించి గెలిచి ఇప్పుడు ఆయన బాటలో నడవడానికి ఆ పార్టీలో జాయిన్ అయినాము. చాలా సంతోషం అండి. ఈ బర్త్డే ఎంతో స్వీట్గా ఉంది మాకు. మీరు ఒక యంగ్ లీడర్గా, ఒక యువతకు ఇలా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎలాంటి ఒక మోటివేషన్ స్పీచ్ ఇస్తారు? ఏం లేదండి, ఫ్రెండ్షిప్ అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్యూర్ మనసుతోటి ఇద్దరు మనుషులు కలిసి తిరగడం అంటే ఫ్రెండ్షిప్. దాన్ని అదేవిధంగా అందరికీ పంచుకుంటా యంగ్ బాయ్స్ గొడవలు ఇట్లాంటి వాటిలోకి వెళ్ళకుండా ప్రేమతోటి, ఆప్యాయతోటి, కుదిరితే హెల్ప్ చేస్తూ, అందరికీ ఒక 4గురికి హెల్ప్ చేస్తూ. ఈ జీవితం చిన్నదండి, ఏముంది, మనం బతికిన రోజులు ఒక 4గురికి హెల్ప్ చేసి మనం ఒక మంచి పేరు తెచ్చుకుంటే అదే మనకు ముందు తీసుకెళ్తుంది. లాస్ట్ టైం సింగిల్గా చేసుకున్నారు బర్త్డే, ఇప్పుడు దంపతులతో చేసుకొస్తారు. మీకు గిఫ్ట్ ఏంది? కొత్తగా గిఫ్ట్ లాంటివి అన్నీ ఈ సంవత్సరమే అండి. 2019 మా లక్కీ ఇయర్ అనుకోవాలి. అన్న గెలవడము, నాకు పెళ్ళి కావడము, అన్నీ మంచిగా ఉంది. నాకు నా లైఫ్లో ఒక లక్కీ ఇయర్గా భావిస్తున్నాను. అదేవిధంగా ఇంకా ముందు వచ్చే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం ఏమన్నా రాబోయే ఇంకా 1.5 yearలో కార్పొరేటర్గా అవకాశం ఉంది. మరి ఏమన్నా అటువైపు అయినా చేసే అవకాశం ఉందా? చెప్పాను కదండి, అంతా మా పైన దేవుడు, ఇక్కడ సుధీర్ రెడ్డి గారి చేతిలో. ఆయన ఎట్లా గైడ్ చేస్తే అట్లా చేద్దామండి, తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులను జరుపుకోవాలని
ప్రజలలో మరింత భావనతో ముందుకెళ్లాలని మా V3 న్యూస్ మిమ్మల్ని మనసారా దీవిస్తుంది. బర్త్డే సందర్భంగా 28వ బర్త్డే సందర్భంగా జక్కడి రఘువీర్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు చూస్తా ఉన్న V3 న్యూస్ నుంచి కూడా అయినా ఇది చాలా హ్యాపీగానే బర్త్డే చేసుకుంటాడు. ఒక్క బాబు అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు, ఎప్పుడు ఆ దేవుడు నాకు ఇదే సంతోషం కలిగించింది. ఆయన ప్రజల కోసం చేసే ఎన్ని కార్యక్రమాలు ఏవైనా ఆయన బ్లెస్సింగ్స్, వాళ్ళ బ్లెస్సింగ్స్తోని ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉంటాడని కోరుకుంటున్నాను. ఈరోజు జక్కడి రఘువీర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు విచ్చేసినారు. ఈ సందర్భంగా మున్సిపల్ సఫాయి కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమము, వీరన్నగుట్టలో యువతకు క్రీడా పరికరాలు పంపిణీ కార్యక్రమం చేయబడింది. భవిష్యత్తులో కూడా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ